బ్రెజిల్లో ఓ విమానం కుప్పకూలింది. ఓ భవనం చిమ్నీ తగిలి విమానం కూలిపోయింది. సెకండ్ ఫ్లోర్లోకి దూసుకెళ్లింది మినీ ఫ్లైట్. పూర్తిగా బిల్డింగ్ ధ్వంసమైంది. విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. భవనంలో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావోపోలోకి వెళ్తున్నారు ప్రయాణికులు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారికి గుర్తించారు. క్రిస్మస్ హాలిడేస్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రెజిలియన్ పర్యాటక పట్టణం గ్రామడోలో చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించిన పరిస్థితి కనబడుతోంది. తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రెజిలియన్ పర్యాటక గ్రామమైనటువంటి గ్రామడోలో ఈ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టింది. ఇక 10 మంది మృతి చెందారు. మరొక 20 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వివరాల ప్రకారం గ్రామడో పర్వత ప్రాంతంలోని ఓ పట్టణం. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రాంతంలో రద్దీ నెలకొంది. అయితే ఓ చిన్న విమానం తొలుత ఇళ్లను ఢీకొట్టి చివరికి ఓ సెల్ ఫోన్ షాప్, ఓ ఫర్నిచర్ పక్కనే ఉన్నటువంటి షాప్లోకి దూసుకెళ్లింది. దుకాణంలో ఉన్న 2 సహా విమానంలో ప్రయాణిస్తున్న 8 మంది మరణించారు. విమానంలో ప్రయాణిస్తూ మరణించిన వారంతా ఓ వ్యాపారవేత్త కుటుంబంగా చెప్తున్నారు. విమానం గ్రామడోకు కొద్ది దూరంలో ఉన్న కెనలా నుంచి బయలుదేరింది. సాపోవోలో రాష్ట్రంలోని జొండియాంకు వెళ్తోంది. విమానం టేకాఫ్ అయి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా చెప్తున్నారు. ఇక ప్రమాదం సమయంలో ఓ వ్యాపారవేత్త విమానానికి పైలట్గా ఉన్నాడని, అతను సొంత పిల్లలతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో అందులో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. విమానం కుప్పకూలిన వెంటనే మంటలు వ్యాపించాయి. దీంతో ఆ విమానం దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. ఇక పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్లోని గ్రామడో పట్టణం అది. దీంతో ఒక్కసారిగా అక్కడ నివాస పరిసరాల్లోకి ఆ చిన్నపాటి విమానం తొలుత చిమ్నీని ఢీకొట్టిన తర్వాత ఇళ్లలోకి దూసుకెళ్లిన ఘటన అది. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తే అర్థమవుతుంది. సావోపాలో స్టేట్కు తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాడు బ్రెజిల్కి చెందిన వ్యాపారవేత్త లూయిస్ క్లాడియో గలియాజీ. ఈ విమానాన్ని అతనే నడుపుతున్నాడు. స్థానికంగా తన కుటుంబ సభ్యులతో కలిసి అతను భార్య, 3 కుమార్తెలు, అలాగే ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మిగతా కంపెనీ ఉద్యోగులతో కలిసి ఆయన ఆ విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. చిన్నపాటి విమానం అది. దాదాపు 12 సీటర్ విమానంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమాన ప్రమాదం అయితే చోటు చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. విమానం తగలబడిపోయి పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా బీభత్స వాతావరణం కొనసాగుతుంది. గ్రామడో పట్టణం అది. అక్కడ క్రిస్మస్ వేడుకలకు ప్రసిద్ధి బ్రెజిల్లో. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రియో గ్రాండే డే సుల్ స్టేట్లో కనేలా విమానాశ్రయం నుంచి చిన్న పైపర్ విమానం బయలుదేరడాన్ని భద్రతా దృశ్యాలు చెప్తున్నాయి. కెమెరాలు వాటిని చిత్రీకరించాయి. ఇక ఈ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామడో టౌన్లో, చిన్న టౌన్ అది, అక్కడ విమానం కూలిపోయింది. ప్రస్తుతం అక్కడంతా పర్వత ప్రాంతాలనే. అయితే ఎందుకు కూలిపోయింది? వాతావరణం అనుకూలించలేదా, లేదా స్వయంగా వ్యాపారవేత్త ఆ విమానాన్ని నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో మరి ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తాయా? ఏం జరిగిందనే విషయంపై అధికారులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. సో మొత్తం మీద ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా పర్యాటక ప్రాంతం, చల్లగా ఉంటుంది. పర్యాటకులకు చాలా ప్రసిద్ధి. పర్వతాలు కూడా ఉంటాయి. సాంప్రదాయ వాస్తు శిల్పాలను ఆస్వాదించే బ్రెజిల్ పర్యాటకులకు అక్కడ ప్రసిద్ధి చెందింది. దాదాపు జర్మన్ అండ్ ఇటాలియన్ వలసదారులు ఎక్కువగా అక్కడ స్థిరపడి ఉంటారు. క్రిస్మస్ సెలవులకు చాలా ప్రసిద్ధి చెందింది ఆ ప్రాంతం అంతా కూడా. విదేశాల నుంచి వస్తుంటారు చాలామంది పర్యాటకులు. అక్కడ క్రిస్మస్ హాలిడేస్ని ఎంజాయ్ చేసేందుకు ఆ ప్రాంతం అంతా కూడా వస్తున్న పరిస్థితి. సో ఆ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న ఆర్ట్ గ్యాలరీస్, అలాగే రెస్టారెంట్స్, ఇంకా చిన్న చిన్న ప్రసిద్ధ పురాతన వాస్తు శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటూ ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. విమాన ప్రమాద ఘటన తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడ చేరుకొని ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా కూడా క్లియర్ చేశారు. గాయపడ్డ వారిని సురక్షితంగా రక్షించి అక్కడి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు. కింద విమానంలో ఉన్నటువంటి 8 మంది, షాప్లో ఉన్నటువంటి 2తో పాటు ఆ 10 మంది చనిపోయారు స్పాట్లోనే. విమానం పూర్తిగా పేలిపోయింది, ముక్కలైంది, తునాతునకలైంది. చిన్నపాటి విమానం అది. తర్వాత కింద ఎవరైతే
ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 20 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు జరిగింది ప్రమాదం అనే విషయాన్ని కెనలా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయి. బ్రెజిల్ సావుపోలోకి వెళ్తుంది. రియో గ్రాండో స్టేట్లో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానం కుప్పకూలిన ఘటనలో ఓ వ్యాపారి కుటుంబం అంతా కూడా పూర్తిగా ఈ ఘటనలో దుర్మరణం చెందారు. మరొక ఇద్దరు షాప్స్లో ఉన్న ఇద్దరు కూడా చనిపోయిన ఘటన. తర్వాత చాలామంది గాయాల పాలయ్యారు. ప్రస్తుతం చాలా బిల్డింగ్లు కూడా ధ్వంసమయ్యాయి. దాదాపు 10 ఇళ్ళ వరకు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఏకంగా షాపుల్లోకి చొచ్చుకెళ్ళింది విమానం. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న విమానం కుప్పకూలే సమయంలో ఓ ఇంటి చిమ్నీని, 2వ అంతస్తు పైన ఉన్నటువంటి ఇంటి చిమ్నీని ఢీకొట్టింది. అటు తర్వాత మిగతా ఇళ్ళని ఢీకొడుతూ అలా దూసుకెళ్తూ షాపుల్లోకి విమానం దూసుకెళ్ళింది. చూడండి ఎలా ఉందో. షాపుల్లోకి విమానం దూసుకెళ్ళి షాపులో ఉన్న ఇద్దరు కూడా చనిపోయారు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి. ఏకంగా షాపుల్లోకి జనరల్గా రోడ్లపై వెళ్ళే బస్సులు లేదా వాహనాలు అదుపు తప్పి వెళ్ళి ఢీకొట్టాయి. కానీ ఏకంగా ఆకాశం నుంచి వచ్చి ఫ్లైటు షాప్లోకి చొరబడి అందులో ఇద్దరు చనిపోయారంటే ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా వినడానికి నిజంగా జరిగింది ఘటన. బ్రెజిల్లో జరిగింది ఘటన. బ్రెజిల్లో విమానం అదుపు తప్పి ఏకంగా జనావాసాల్లోకి దూసుకెళ్ళి 10 మంది చనిపోయిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. అధికారులు అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. Caiu em 2 casas aqui. É muita cheia de querosene, tá cheio de querosene aqui. É um negócio absurdo, absurdo. Meu Deus do céu. Tudo caiu em 2 casas aqui. É muita cheia de querosene, tá cheio de querosene aqui. Nessa questão, nessa apuração, Tudo embaixo de grito e o hotel tremendo. possam ser perdidas, porque falhas O hotel tremeu todo. ou erros podem ser sanados. Tava na fogo aqui. A residência também foi atingida. O que você presenciou no local? Foi, dá pra dizer que foram 10 metros antes de um posto de gasolina, né? Que seria bem pior a explosão. No posto aqui. Ninguém imaginava mesmo. A região que está, onde caiu o avião e onde você está, Ederson, ela é muito movimentada?